హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఏంటంటే ఆయన 5 ఏళ్లలో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారు. ఏపీలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇక జగన్ జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేరని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల తీర్పుపై జగన్ ఎంతో మదన పడుతున్నారని అన్నారు. వైసీపీ పాలనలో ఏపీ అరాచకాలకు, అప్పులకు, దుర్మార్గాలకు అడ్డగా మారింది అని అంటున్నారు ఆయన. అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారని ఆరోపిస్తున్నారు చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారని అన్నారు. అందుకే ప్రజలు ఏపీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు చేతిలో పెట్టారని ఆయన అంటూ ఉన్నారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు ఆయన తీవ్రంగా. అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ కోట్లు దోచుకున్నారని అన్నారు. ఇక జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేరని సోమిరెడ్డి వ్యాఖ్యానించడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ వస్తుందని వైసీపీ నేతల సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రమోహన్ రెడ్డి మరింతగా ఆయన మండిపడ్డాడు. జగన్ అరాచక పాలనకు ఫలితాన్ని త్వరలోనే అనుభవించి తీరతారన్నారు. అక్రమాస్తుల కేసు విచారణలో కోర్టు మెట్లెక్కేందుకు జగన్ సిద్ధంగా ఉండాలి అంటున్నారు. లిక్కర్లోనే లక్షల కోట్లు దోపిడీ చేశారని, ల్యాండ్ మైనింగ్ మాఫియాతో వేల కోట్లు అక్రమంగా దోచుకున్నారని ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అలాగే సర్వేపల్లిలో దాదాపు 1000 ఎకరాల భూమిని కాజేశారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రాన్ని ప్రైవేట్ ఎస్టేట్గా మార్చుకోవాలని కుట్రలు చేశారని ఆయన అంటున్నారు. అందుకోసమే రాష్ట్రానికి జగన్ 5 ఏళ్లలో చాలా నష్టం చేశారని అన్నారు. దుర్మార్గులు చేసిన ఈ పనులకు ప్రజలు సహించలేకపోయారని ఆయన అంటున్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రజలు తమకు అవకాశం ఇచ్చారని, తాము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెడతామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఒక మాట అంటున్నారు. అసలు ఏం అవసరం జగన్కి లక్షల కోట్లు దోచుకోవడానికి? మరి ఏమిటి అన్నది చూద్దాం. న్యాయస్థానాలు ఉన్నాయి, సో ఇవన్నీ తేలుస్తాయి జగన్ దోషియా కాదా అన్నది చూద్దాం.